రాష్ట్రంలో ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ఆఫీసులో ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. పలువురు నుంచి అర్జీలు కూడా స్వీకరించారు. ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఆఫీసులో వినతుల్ని స్వీకరించారు ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి. అక్రమ నిర్మాణాలు, వరద నీటి సమస్యలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు చేయకపోవడంపై పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. డ్రైనేజీ, నాలాలు, మంచినీరు సహా అనేక సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. సమస్యలు పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులకు ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సహా నగరంలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని టీవీ9 తో చెప్పిన మేయర్ విజయలక్ష్మి 534 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు విజయలక్ష్మి. ఇలా ఉంటే మంచిర్యాల జిల్లా నెన్నల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. తను మామిడికాయలు 1,50,000 రూపాయలకు విక్రయించినా డబ్బులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ నెల రోజుల నుంచి తన అధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బు చెల్లించలేదని నిరసన వ్యక్తం చేశాడు.